హలో గైస్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో నేను రివ్యూ చేస్తున్నాను Moto G31. ఈ డివైస్ని నేను 1 వీక్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. సో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లో వీడియో చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ చూసుకున్నట్టయితే 6.4 ఇంచ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. దీంట్లో పంచ్ హోల్ కెమెరా ఇచ్చారు. రిఫ్రెష్ రేట్ అయితే 60 Hz మాత్రమే. ఫుల్ డే లైట్లో కూడా డిస్ప్లే బ్రైట్నెస్ అనేది బాగానే ఉంది. డిస్ప్లేని ఇంకా బెటర్గా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే 2 కలర్ ప్రొఫైల్స్ అయితే ఇంక్లూడ్ చేశారు. దీంట్లో మనకు నచ్చిన దాన్ని చూస్ చేసుకోవచ్చు. దీన్ని బట్టి డిస్ప్లే కలర్ అవుట్పుట్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఇంకా డార్క్ థీమ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఓవరాల్గా ఈ బడ్జెట్లో అయితే ఇది మంచి డిస్ప్లే ఫోన్ అని చెప్పాలి. బ్యాక్ సైడ్ టెక్స్చర్ ఫినిష్ ఇచ్చారు. దీనివల్ల గ్రిప్పింగ్ అనేది చాలా బాగుంది. ఇంకా టాప్లో 3.5mm ఆడియో జాక్ అండ్ రైట్ సైడ్ గూగుల్ అసిస్టెంట్ బటన్, వాల్యూమ్ బటన్స్తో పాటు పవర్ బటన్ కూడా ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ అయితే సిమ్ స్లాట్ ఇచ్చారు. ఇది హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. 1 TB వరకు మెమరీ అయితే సపోర్ట్ చేస్తుంది. బాటంలో USB-C పోర్ట్, సింగిల్ స్పీకర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే బ్యాక్ సైడ్ ప్లేస్ చేశారు. దీంట్లో మోటో లోగో కూడా ఇంక్లూడ్ చేశారు. రెస్పాన్స్ కూడా ఫాస్ట్గానే ఉంది. Moto G31 అయితే ప్యూర్ ఆండ్రాయిడ్ లెవెన్తో వస్తుంది. ఇందులో యాడ్స్ లాంటివి అనేవి ఏమి కనిపించవు. ఇంకా థర్డ్ పార్టీ యాప్స్ కూడా మనం అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మంచి సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మాత్రం ఈ డివైస్ని ఖచ్చితంగా ప్రిఫర్ చేయొచ్చు. హార్డ్వేర్ విషయానికి వస్తే ఇది Helio G85 ప్రాసెసర్తో వస్తుంది. ఇది 1 year old చిప్ అయినప్పటికీ పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది. హెవీ గ్రాఫిక్స్ ఉన్న గేమ్స్ అయితే ఫోన్ అనేది హీట్ అవ్వడం జరుగుతుంది. సో లైట్ గేమ్కి అయితే ప్రాబ్లం ఉండదు. బ్యాక్ సైడ్ అయితే 3 కెమెరాస్ ఇచ్చారు. ఒకటి 50MP మెయిన్ కెమెరా, ఇంకోటి 8MP వైడ్ యాంగిల్ కెమెరా, ఇంకా 2MP మైక్రో లెన్స్ అనమాట. ఇటు పర్ఫార్మెన్స్ చూసుకున్నట్టయితే డే లైట్ కండిషన్స్లో అయితే పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. చాలా డీటెయిల్డ్ ఇమేజెస్ అయితే క్యాప్చర్ చేస్తుంది అనమాట. కానీ ఎప్పుడైతే లో లైటింగ్ కండిషన్స్ ఉంటాయో అప్పుడు కెమెరా పర్ఫార్మెన్స్ అనేది అంత బాగాలేదనే చెప్పాలి. ఫ్లవర్స్ అవి క్యాప్చర్ చేస్తున్నప్పుడు శాచురేషన్ అనేది బాగా ఇంక్రీజ్ అయిపోయి కలర్స్ అనేవి వైబ్రెంట్గా కనిపిస్తాయి అన్నమాట. సో బై డిఫాల్ట్ ఇది 12 మెగాపిక్సెల్ ఇమేజెస్ని క్యాప్చర్ చేస్తుంది. సో మనం రెజల్యూషన్ ఇంక్రీజ్ చేసుకుంటే కనుక 50 మెగాపిక్సెల్ ఇమేజెస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇంకా 8MP వైడ్ యాంగిల్ లెన్స్ గురించి చూసినట్టయితే ఈ ఫొటోస్ అనేవి కొంచెం బ్లర్రీగా వస్తున్నాయి. వైడ్ యాంగిల్ లెన్స్ అకేషనల్గా యూజ్ చేయడానికి ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా మ్యాక్రో లెన్స్ గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అనమాట. ఓవరాల్గా అయితే మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. ఫ్రంట్ 13MP సెల్ఫీ కెమెరా ప్రొవైడ్ చేశారు. అకేషనల్ సెల్ఫీస్కి, వీడియో కాల్స్కి ఖచ్చితంగా యూజ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఈ బడ్జెట్లో ఫ్రంట్ కెమెరా అయితే చాలా బాగుంది. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే Moto G31లో 5000 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేశారు. మనం ఫోన్ని లైట్గా యూజ్ చేస్తే కనుక ఈజీగా 1.5 day అయితే బ్యాకప్ ఇచ్చేస్తుంది. హెవీ యూజర్స్కి ఈజీగా 1 day వరకు బ్యాకప్ అనేది ఈ బ్యాటరీ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బాక్స్లో అయితే 20 watt ఛార్జర్ని ఇంక్లూడ్ చేశారు. ఈ ఛార్జర్తో ఫుల్ ఛార్జ్ చేయాలంటే కనుక 2.5 hours అయితే పడుతుంది అనమాట. ఫైనల్గా ఈ ఫోన్ మీరు కొనాలా వద్దా అన్న విషయం చూసుకున్నట్టయితే నా సజెషన్ ఏంటంటే, మీ మెయిన్ పర్పస్ వీడియోస్ చూడటం లాంటివి అయితే కనుక ఖచ్చితంగా ఈ ఫోన్ ప్రిఫర్ చేయొచ్చు. ఆల్రెడీ హై ఎండ్ ఫోన్ నుండి సెకండ్ ఫోన్ కోసం చూసుకుంటున్నట్టయితే Moto G31 ఖచ్చితంగా ప్రిఫర్ చేయొచ్చు. సో వీడియో నచ్చినట్టయితే ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.